హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వందన వ్లాగ్స్ ఛానల్స్ అండి. ఇవాళ నేను వచ్చేసి ఇందులో మనం ఇంట్లో ఇయర్ బడ్స్తోని రాఖీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. అంటే పిల్లలకి స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేసేయండి అండ్ మీ పిల్లలకి నేర్పించండి, స్కూల్లో ట్రై చేయండి. మనం వీటి కోసం పెద్దగా షాపింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీ ఇంట్లో ఉన్న మెటీరియల్స్తోనే నేను సింపుల్గా చూపించేస్తాను. ఇయర్ బడ్స్ మనం ఆల్రెడీ అందరూ ఇంట్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇయర్ బడ్స్ ఒకటి, వాటర్ కలర్స్ మనకి పిల్లలకి ఆల్రెడీ స్టేషనరీ ఉంటుంది కాబట్టి అది యూజ్ చేయొచ్చు, అండ్ సీజర్ అండ్ గ్లూ అందరిలో ఉండేది. వీటితో మనం ఈరోజు రాఖీ అయితే సింపుల్గా ఎలా చేయాలనో చూపిద్దాం. బ్రష్తో అయితే వీటికైతే పెయింట్ అయితే చేసేసుకోవాలండి. పెయింట్ వచ్చేసి మన చాయిస్, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీ కలర్ కాంబినేషన్ని బట్టి నేనైతే అన్నిటికీ పెయింట్ అయితే చేసేసుకున్నాను. పెయింట్ చేసుకున్న తర్వాత సిజర్తోని మనం కట్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అయితే పెయింట్ చేసుకున్నామో అక్కడి వరకు కట్ చేసేసుకోవాలన్నీ. స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం కట్ చేసి వాటికి ప్యాక్ చేసి పిల్లలకి స్కూల్కి అయితే పంపిస్తే వాళ్ళు ఈజీగా పేస్ట్ అయితే చేయడం వల్ల మేబీ వాళ్ళకి ఛాన్స్ ఉండొచ్చు ప్రైజ్ రావడానికి స్కూల్లో. మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ పేస్ట్ చేయడానికి మనమైతే బుక్ షీట్ ఉంటుంది కదండి, అట్ట ఒక రౌండ్ షేప్లో దాన్ని కట్ చేసుకొని ఇలా స్టోన్స్ది మనకి బ్లౌజ్కి స్టిక్ చేసుకునేటివి ఉంటాయి కదా, అది తీసుకొని మిడిల్లో స్టిక్ చేసేసేయాలి. దీని చుట్టూ వచ్చేసి మనం ఇయర్ బడ్స్ని స్టిక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చేస్తే మీకు ఈజీగా సింపుల్గా ఉంటుంది. హ్యాండ్ మీద పెట్టుకుంటే మాత్రం అతుక్కోవట్లేదు. సో మీరు దీన్ని కింద పెట్టి అతకబెట్టాలి, ఈజీగా అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా అన్నీ అయితే స్టిక్ చేసేసుకోవాలండి. దాని తర్వాత పైన కొంచెం డిఫరెంట్ కలర్, అంటే పైప్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల కలర్ కనిపిస్తుంది కదా, సో సేమ్ కలర్ కనిపించినప్పుడు అది బ్రష్తో కలర్ వేసేసుకోవాలి. సేమ్ అదే సైజులో ఇంకో అట్ట రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలండి. దానికి థ్రెడ్ అనేది స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి చుట్టూ గమ్ పెట్టేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రాఖీని అయితే దాని మీద స్టిక్ చేసేయాలండి. గమ్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి, సో ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర చిన్న చిన్న మెటీరియల్స్ అయితే ఉంటాయి కదా, పూసలు అవన్నీ, వాటితో డెకరేట్ అయితే చేసేసుకోవాలండి సైడ్కి. సింపుల్, ఈజీగా, ఫాస్ట్గా అయిపోయే యాక్టివిటీ అండి స్కూల్లో పిల్లలకి. నాతో పాటు మీరు కూడా ట్రై చేసేయండి, మీ పిల్లలతో ట్రై చేపియండి స్కూల్లో. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నా వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.